జరీన్, ఇప్పుడు జరుగుతుందంతా షాహీన్ కారణంగానే జరుగుతోంది. ప్రస్తుతం ఆ షాహీన్ అహ్మద్ దగ్గరుంది. నేను తన దగ్గర నుంచి షాహీన్ తిరిగి తీసుకురావాలి. ఒకవేళ జాఫర్కి షాహీన్ తిరిగి లభించకపోతే నాకు నా తమ్ముడు ప్రాణాలతో దక్కడు జరీన్. జాఫర్కి షాహీన్ తిరిగి లభిస్తేనే మా తమ్ముడు ప్రాణాలతో బయటపడతాడు. కానీ రాకుమారి, ఆ జాఫర్ రాకుమారుడి శిక్షను ఆప్ చేశాడు కదా. లేదు జరీన్, ఆ జాఫర్ ఏమన్నాడో నువ్వు వినలేదా? షాహీన్ ఆచూకీ తెలుసుకోవడానికి తను వేరే మార్గం ఆలోచిస్తానన్నాడు. జరీన్, పరిస్థితులు ఇంకా విషమించి చెయ్యి దాటకముందే నన్ను అహ్మద్ దగ్గరికి తీసుకెళ్ళావు. లేదు రాకుమారి, మీరేమో గాయపడి ఉన్నారు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం భవనం నుంచి బయటపడ్డాం ఎలాగా? అదంతా నాకు తెలియదు జరీన్. నాకు తెలిసిందల్లా ఒక్కటే, మా తమ్ముడి ప్రాణాలు కాపాడాలంటే మనం అహ్మద్ని కలుసుకొని తీరాలి. జరీన్, ఒకవేళ నా తమ్ముడికి ఏదైనా జరిగితే నేను కూడా ప్రాణాలతో ఉండను. వెళ్దాం రాకుమారి, వెళ్దాం. ఈ వాతలు రాకుమారి, ఏంటిదంతా? ఎవరు మిమ్మల్ని ఇలా గాయపరిచింది? ఇది ఆ జాఫర్ చేసిన దారుణమేనా? లేదా అహ్మద్, ఇది నాపై జరిగిన హింస కాదు, ఇది ఫిరోజ్కి జరిగిన దారుణం. అసలు ఏమైంది రాకుమారి? అహ్మద్, గులాబీ మహల్ నుంచి నువ్వు వెళ్ళిపోయిన వెంటనే ఫిరోజ్ రాకుమారుడు మంత్రకులికను ఉపయోగించాడు. కానీ తను ఆ మాయకి మాయదర్పణంలో కనిపించిపోయాడు. దాంతో అతను ఒక బోన్లో పడిపోయాడు. వెంటనే అతన్ని బంధించేశారు. జాఫర్ అతన్ని కొరడాతో ఎన్నో దెబ్బలు కొట్టసాగారు. ఫిరోజ్తో పాటు ఆ దెబ్బలు తగిలిన వాతలు రాకుమారి శరీరం మీద కూడా కనిపించసాగాయి. కానీ ఇది ఎలా సంభవం బాబా? నానా అహ్మద్ తన దేవతాజాతి స్త్రీ. వాళ్ళు సామాన్య మానవులకు భిన్నమైన వారు. వాళ్ళ మధ్య రక్త సంబంధం ఉన్నప్పుడు వారిలో ఒకరిపై హింస, గాయపరచడం జరిగినా దాని ప్రభావం రెండో వారిపై కూడా ఉంటుంది. బాబు అహ్మద్, వీళ్ళది చాలా సున్నితమైన జాతి. అహ్మద్, ఆ కిరాతకుడు మా తమ్ముడిని చంపేస్తాడు. తన ప్రాణాలు కాపాడాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అహ్మద్, నువ్వు ఆ షాహీన్ని నాకిచ్చేసాయి. కానీ రాకుమారి, ఏమిటి మీరనేది? అవును అహ్మద్, ఫిరోజ్ని కొరడా దెబ్బలు కొట్టినప్పుడు నా ఒంటి మీద కూడా దెబ్బలు తగులుతున్న సంగతి జాఫర్కి తెలిసిన వెంటనే తను ఫిరోజ్ని కొట్టించడం నిలుపు చేశాడు. కానీ షాహీన్ ఎక్కడుందో తెలుసుకోవడానికి తను వేరే మార్గం కూడా ఆలోచిస్తానని చెప్పాడు. అహ్మద్, జాఫర్ ఎంత కిరాతకుడో నీకు తెలుసు. వాడు నా తమ్ముని ఏం చేస్తాడోనని భయంగా ఉంది. అహ్మద్, ఆ షాహీని నాకు ఇచ్చేసేయ్. నేను జాఫర్కి షాహీని తిరిగిచ్చేస్తాను. ఎలాగో నా తమ్ముడిని కాపాడుకుంటాను అహ్మద్. కానీ రాకుమారి, అహ్మద్, ఆ అల్లా మీద ఒట్టు. అహ్మద్, నా దుస్థితి మీద కొంచెం కనికరించు. నాకు షాహీన్ ఇచ్చేయి అహ్మద్, నాకు షాహీన్ ఇచ్చేయి. కానీ రాకుమారి, తమరు జాఫర్కి ఆ షాహీని ఇచ్చేయకూడదు. ఎందుకని అహ్మద్? ఎందుకో నేను చెప్తాను వినండి రాకుమారి. మీరు గనక షాహీన్ తిరిగి ఇచ్చేస్తే అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. ఆ ప్రశ్నలకు జవాబు చెప్పడం మీకు సాధ్యమయ్యే పని కాదు. ఫిరోజ్ని కాపాడడానికి గాను మీరు షాహీన్ తిరిగి ఇచ్చేస్తే దాని అర్థం మీకు ఫిరోజ్కి మధ్య ఉన్న బాంధవ్యం అంగీకరించడమే. అంతేగాక మిమ్మల్ని అనేక ప్రశ్నలు వేస్తారు. అహ్మద్ అంటే బాగ్దాద్ గజదొంగతో మీకున్న సంబంధం ఏమిటి? ఆ బాగ్దాద్ గజదొంగ మీకు ఆ షాహీన్ని ఎందుకు ఇచ్చేశాడు? ఆ తర్వాత అసలు ఆ బాగ్దాద్ గజదొంగ నివాసం ఎక్కడని మిమ్మల్ని అడుగుతాడు. అది అహ్మద్కి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అంతకు మించిన ప్రమాదం మరొకటి ఉంది రాకుమారి. ఆ ఫిరోజ్ మీ తమ్ముడని గనుక జాఫర్కి తెలిసిపోయినట్లయితే
వాడు ఫిరోజ్ని విడుదల చేయడానికి గాను మీకు ఒక షరతు పెడతాడు రాకుమారి. తనని పెళ్లి చేసుకోవడానికి మీరు ఒప్పుకోవాలంటాడు. మరి నేనేం చేయాలి? మా తమ్ముణ్ణి మృత్యుముఖంలో వదిలేయమంటారా? లేదు, అసలు ఆ పరిస్థితే రాదు. అంతగా తప్పనిసరి అయితే నేనే స్వయంగా ఆ జాఫర్ వద్దకు వెళ్తాను షాహీన్ తిరిగి చేయడానికి. అహ్మద్, అవును రాకుమారి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నా ప్రేమ అంత స్వార్థపూరితం కాదు. అవసరమైతే నా ప్రాణాలైనా బలి ఇస్తాను గాని మీ తమ్ముడు ఫిరోజ్కి మాత్రం ఎటువంటి హాని జరగనివ్వను రాకుమారి. అహ్మద్, చూడు తల్లి, ఫిరోజ్ అంటే నీకే కాదు మాకు కూడా చాలా ఇష్టం ఉందమ్మా. సౌందర్యపురి రాజుగురు వెళ్ళిపోతూ మాకు అప్పగించిన బాధ్యతలు, ఆ బాధ్యతలని మేము ఏది ఏమైనా సరే నెరవేర్చి తీరాలి. సౌందర్యపురి బాధలు ఇప్పుడు మా బాధలతో సమానం. ఈ కష్టకాలంలో మేము నీ వెంట ఉన్నాం తల్లి. బాబా ఇటు చూడండి, ఆ కిరాతకుడు ఎంతగా గాయపరిచాడు. అవును అహ్మద్, నేను చూస్తున్నాను. చూడమ్మా, ఆ అల్లా శక్తిని మనస్ఫూర్తిగా నమ్ముకో. ఆయన నీ గాయాలని మాన్పించగలడు. రా తల్లి. నిజం చెప్పు, అసలు నువ్వు మా భవనానికి ఎందుకు వచ్చావు? నీకు బాగ్దాద్ గజ దొంగకి ఏమిటి సంబంధం? చెప్తావా లేక? బాబా, పైవాడు చాలా దయామయుడు బాబు. తనే గాయపరుస్తాడు గాని తనే గాయాలు కూడా మాన్పిస్తాడు. ఏకైక దేవుడా, వీడు ఆకురాడే. నేను మీకు ముందే విన్నవించాను, వీడి నల్ల రంగు కేవలం నకిలీ రంగని. ఏకైక దేవుడా, ఈ కుర్రవాడు ఎవరో కాదు, ఆ ముసలి మంత్రవాదితో మన భవనానికి వచ్చింది వీడే. నిజమే తుగ్లక్. వీడి ఒంటి మీద ఉన్న గాయాల గుర్తులు పోయినట్లే నల్ల రంగు కూడా తుడిచిపెట్టుకుపోయింది. దాంతో మాకు నిజం కూడా అవగతమైపోయింది. వీడు సామాన్యమైన కుర్రవాడు కాదు, ఖచ్చితంగా వీడు ఆ కుర్రవాడే. ఆ ముసలి మంత్రవాదితో కలిసి ఈ కుర్రవాడు మమ్మల్ని హతమార్చే దురుద్దేశంతో మా భవనానికి వచ్చాడు. అవును ఏకైక దేవుడా, నేను చెప్పేది అదే. ఎవరు నువ్వు? ఇంకా నీ సహచరులు ఎవరు? చెప్పరా?
వాళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? వీడిక్కడికి అసలు ఎందుకు వచ్చాడు? ఎందుకు? ఈ కుర్రవాణ్ణి యాస్మిన్ రాకుమారి తన వెంట భవనానికి తీసుకొచ్చింది. ఈ కుర్రవాడికి రాకుమారికి మధ్య ఏదో సంబంధం ఉండి తీరాలి. అంటే నన్ను హతమార్చే కుట్రలో రాకుమారి పాత్ర కూడా ఉందా? అనా హూ హూ. యాస్మిన్ రాకుమారి, ఈవేళప్పుడు యాస్మిన్ రాకుమారి, తమరు ఇంత ఉదయమే ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఏకైక దేవుడా, నేను రాకుమారిని విహారానికి తీసుకువెళ్ళాను. చాలా మంచి పని. జరీన్, ఇది నిజమేనా లేక మేము కలగంటున్నామా? ఎందుకలా అన్నారు? యాస్మిన్ రాకుమారి ఒంటిపై గాయాల చిహ్నాలు. ఏకైక దైవమా, ఇదేదో అద్భుతమని అనుకోవాలి. ప్రభాత వేళ తాజా పవనాలు రాకుమారి ఒంటికి తగలగానే ఆవిడ గాయాల చిహ్నాలు ఆశ్చర్యకరంగా మటుమాయమైపోయాయి. ఎంతో వింతగా అనిపిస్తోంది జరీన్. చాలా విచిత్రంగా ఉంది. మాకిప్పుడు కొత్త సంగతి ఒకటి తెలిసింది. మన బాగ్దాదు చల్లని గాలిలో సుగంధాల తాజాదనంతో పాటు గాయాలను నయం చేయగల వింత శక్తి కూడా ఉందన్నమాట. యాస్మిన్ రాకుమారి, ఒకవేళ బాగ్దాదు రాజవైద్యుడు మీకు గనక వైద్యం చేసుంటే బహుశా అది అంత త్వరగా పనిచేసి ఉండదేమో. బాగ్దాదులో వీచే ఓ చల్లగాలి, నీకు మా ధన్యవాదాలు. నువ్వు రాకుమారి గాయాలు నయం చేసి మా అంతరంగంలో ఆందోళన తొలగించినందుకు శుక్రియా. రాకుమారి, మీరు కోలుకున్నందుకు మా శుభాకాంక్షలు. శుక్రియా. జరీన్, ఆజ్ఞ ఏకైక దైవమా. మేము నీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. వెళ్ళండి రాకుమారి, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. పదండి రాకుమారి, పద. ఇప్పుడిప్పుడే మాకు అవగతమవుతోంది. ఆ ఇద్దరి గాయాల చిహ్నాలు హఠాత్తుగా ఎలా మాయమైపోయాయో. దీనికి కారణం బాగ్దాదు నగర చల్లగాలి మాత్రం కాదు. ఈ పని చేసింది వాడే అయ్యుంటాడు. ఒక మంత్రవాది వేషంలో ఆ కుర్రవాణ్ణి వెంటబెట్టుకొని మమ్మల్ని హతమార్చాలనే దురుద్దేశంతో మా భవనానికి వచ్చినవాడు. వాడి దుస్తులే ఆ అజ్రా ఇంట్లో పట్టుబడ్డాయి. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఖచ్చితంగా సౌందర్యపురి రాజగురువే అయ్యుంటాడు. చెప్పు జాఫర్, నన్నెందుకు స్మరించావు? మాయా, ఒక విచిత్రమైన సమస్య నన్ను వేధిస్తుంది. సమస్య?
ఏమిటా చిక్కు సమస్య జాఫర్? ఇంతవరకు జరిగిందంతా నీకు తెలుసు. వజ్రాల ప్రదర్శనలో మనకు కుర్రాడు బందీగా చిక్కాడు. వాడి నుంచి నిజం రాబట్టడానికి మేం వాణ్ణి కొరడాలతో కొట్టించాం. అప్పుడే ఒక విచిత్రం జరిగింది మాయా. ఒకవైపు ఆ కుర్రవాడి ఒంటి మీద కొరడా దెబ్బల గుర్తులు పడుతూ ఉండగా అలాంటి దెబ్బల గుర్తులే యాస్మిన్ రాకుమారి ఒంటి మీద కూడా పడసాగాయి. అవునా? అవును మాయా. ఇక్కడ ఆ కుర్రవాడు బాధతో అరుస్తూ ఉండగా అక్కడ యాస్మిన్ రాకుమారి కూడా బాధతో అరవసాగింది. నిజమా? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకంటే ఆశ్చర్యకరమైనది మరొకటి మాయా. ఇటు యాస్మిన్ రాకుమారి ఒంటి మీద గాయాల గుర్తుల మాయమైతే అటు అదే సమయంలో ఆ కుర్రవాడి ఒంటి మీద కూడా ఆ గుర్తులు మాయమైపోయాయి. అప్పుడే మాకొక నిజం తెలిసింది. ఆ కుర్రవాడి ఒంటి మీద రంగు నలుపు రంగు కాదు, తెలుపుని బయటపడింది. వాడి ఒంటికి నలుపు రంగు పూశారని తేలిపోయింది. అంటే దీనర్థం యాస్మిన్ రాకుమారికి ఆ కుర్రవాడికి రక్త సంబంధం ఉందని. ఏమిటి నువ్వనేది? నిజం జాఫర్. దేవతా జాతుల్లో ఇలాంటిది జరుగుతుంటుంది. ఆ జాతి వారిలో రక్త సంబంధం ఉన్నట్లయితే దెబ్బ ఒకరికి తగిలిందంటే నొప్పి ఇంకొకరికి పుడుతుంది. ఒకరు గనుక గాయపడినట్లయితే రెండో వారు కూడా గాయపడతారు. ఒకరు బాధతో అరిచినట్లయితే రెండో వారు కూడా బాధతో అరుస్తారు. ఇంకా నీకు అర్థం కాలేదా జాఫర్? యాస్మిన్ రాకుమారి ఆ కుర్రవాడు అక్క తమ్ముళ్ళు. ఏమంటున్నావు నువ్వు? అవును జాఫర్, ఆ కుర్రవాడు తనకు తమ్ముడే అయ్యుంటాడు. వాడు యాస్మిన్ రాకుమారికి స్వంత తమ్ముడే. ఇద్దరికీ బాధ ఒక్కటే, ఆ ఇద్దరి రక్తం ఒక్కటే. ఓ, అయితే అదన్నమాట సంగతి. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమవుతుంది మాయా. ఆ కుర్రవాడెవరో కాదు, ఆ ముసలి మంత్రవాదితో అంటే సౌందర్యపురి రాజగురువుతో కలిసి మమ్మల్ని హతమార్చటానికి మా భవనానికి వచ్చింది వాడే. అప్పుడు నేనే కదా వాళ్ళ గురించి నిన్ను హెచ్చరించిన దాన్ని. అంటే యాస్మిన్ రాకుమార్కి కూడా మా మీద హత్యా పన్నాగంలో పాత్ర ఉన్నట్లుగా నిర్ధారించబడుతుంది. యాస్మిన్ రాకుమారి, ఇక నువ్వు ప్రాణాలతో ఉండబోవు. నేను నిన్ను నా చేతులతోనే చంపేస్తాను. ఆవేశపడకు జాఫర్. ఎవరిని చంపాలనుకుంటున్నావు నువ్వు? ఆవేశంలో వివేకాన్ని విస్మరిస్తావా? నీ చేతులతో నీ కోరికల్ని నువ్వే అంతం చేసేసుకోవాలనుకుంటున్నావా? నీ అంతటా నువ్వే నీ కలలు కళ్ళలు చేసేసుకుంటావా జాఫర్? యాస్మిన్ రాకుమారినా చంపాలనుకుంటున్నావు? ఆ యాస్మిన్ రాకుమారే లేకపోతే ఈ లోకమంతటికి ఏలికవు ఎలా అవుతావు? కానీ మాయా, వద్దు జాఫర్, అంత తొందరపాటు వద్దు. నిజానికి నువ్వు సంతోషించాలి. సంతోషమా? అవును, ఆ కుర్రవాడు రాకుమారి యాస్మిన్కి తమ్ముడు మాత్రమే కాదు, సౌందర్యపురి యువరాజు అతను.